నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ నందు వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి వేడుకలు టీడీపీ పార్టీ కార్యదర్శి గంటా మౌనిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు ఎమ్మెల్యే నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే మాధవి, జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, వడ్డెర కార్పొరేషన్ ఏపీ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తదితరులు పాల్గొని పేద బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతకై రంగా చేసిన సేవలను కొనియాడి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కొత్తపేట రంగా బొమ్మ వద్ద రంగా యూత్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగా యూత్ సభ్యులు పోతురాజు వెంకట్, పోతురాజు రామకృష్ణ, దాసరి ప్రసాద్, దుర్గా ప్రసాద్, శనక్కాయల శివుడు, సత్య, దిశంకర రాజు, కిరణ్, తులసి రమణ, దామోదర పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని పురస్కరించుకొని మరి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మూడు బొమ్మల సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి అంగరంగ వైభవంగా అందరం కూడా ఘన నివాళిని అర్పించడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగా గారు అని అంటే ఒక కుల నాయకుడో లేదంటే ఒక పార్టీకి చెందిన వ్యక్తో అని అనుకుంటే మాత్రం అందరం పొరపాటు చేసినట్టే అవుతుంది. ఆయన ఒక మహాశక్తి, బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశా జ్యోతిగా, ఒక స్ఫూర్తిగా, నేనున్నాను అంటే ఆపన్న హస్తుల ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు చరిత్రలో ఆయన నిలిచిపోయారు. అయితే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నిస్సహాయానికి ఆయన ఈరోజు ఒక దేవుడిలాగా కనిపిస్తున్నారు. అంటే ఆయన చేసిన అశేష కృషి, ఆ వర్గాలకి, ఆ యొక్క వెనకబడిన వాళ్ళకి ఆయన నిలిచిన అండదండగా నిలిచిన తీరు, ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాలి. అందరికి నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక బలమైనటువంటి శక్తిగా, నాయకుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మోహన్ రంగా గారు కేవలం ఒక రాజకీయ నాయకుడే కాకుండా పేదల పాలిట పెన్నిదిగా, ఒక ధైర్యంతో, సాహసంతో పేదలకు అవసరమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి పోరాటం చేసినటువంటి మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చనిపోయి దశాబ్దాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ రోజు కూడా చెక్కు చెదిరిన అభిమానం రంగా గారి సొంతం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటే వంగవీటి మోహన్ రంగా గారంటే ఏదో ఒక కమ్యూనిటీకో లేకపోతే ఒక వ్యక్తిపరంగా కాదు, కానీ రంగా గారి చరిత్రలో ముందుకెళ్తే విజయవాడలో బడుగు బలహీన వర్గాల కోసం, వారి యొక్క సంక్షేమం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించినటువంటి ఆ గొప్ప నాయకుడు మన రంగా గారు. అలాంటి యొక్క మహానుభావుడి యొక్క వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు గుంటూరు పట్టణంలో మా అమ్మాయి మౌనిక గారు, మా పెద్దలు గంటా పెద్దబ్బాయి గారు మరియు ఈ డివిజన్ యొక్క నాయకులందరి ఆధ్వర్యంలో మన వర్గాల సంక్షేమం కొరకు నిరంతరము శ్రమించినటువంటి ఆ గొప్ప నాయకుడి యొక్క త్యాగాలను స్మరిస్తూ వంగవీటి మోహన్ రంగా గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన అన్నట్టు చెయ్యి చెయ్యి కలుపు, చేజారదు గెలుపు అని ఆయన చెప్పిన దారిలో నడుస్తూ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఘనంగా విజయం సాధించి అందరికీ ఆదర్శంగా ముందుకు వెళ్తూ ఉంది. సో ఇలాగే అందరం కలిసి ఒక మాటగా ఉండి ఆయన మాటని ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకునే రాష్ట్రంగా ఎదుగుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.